Baji garu, let us conclude how importance and significant this project, particularly defense related అంటే మనకి వైజాగ్లో తప్ప ఇంకెక్కడ కూడా ఏమీ వినపడదు. అలాగే హైదరాబాద్లో మనకి అక్కడ అనేకమైన ప్రాంతాలు కృష్ణాంజనేయులు గారు మెన్షన్ చేశారు. బీడిఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ దగ్గర నుంచి అటు ఎన్నో మనం చూస్తుంటాం. అలాగే రాష్ట్రపతి గారు కూడా ఒక 10 రోజుల పాటు ఎన్నో రోజులు విడిది చేయడానికి కూడా వస్తుంటారు ఆ డిఫెన్స్ ఏరియాలోనే. కాబట్టి హైదరాబాద్కు ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత కూడా మనకు తెలుసు. మరి హైదరాబాద్ను కోల్పోయిన సందర్భంలో ఇది ఒక ప్రారంభంగా మాట్లాడుకోవచ్చా డిఫెన్స్ ఆస్పెక్ట్లో ఆంధ్రప్రదేశ్ అపార్ట్ ఫ్రమ్ వైజాగ్? సార్ ఇది రాయలసీమ ప్రాంతపు గేమ్ చేంజర్ గా పరిగణించవచ్చు మనం. ఖచ్చితంగా ఇదేంటంటే 650 ఎకరాల్లో 15,800 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తా ఉన్నారు. ఇది యాక్చువల్గా ఏంటంటే అడ్వాన్స్డ్ మీడియం కాంబోట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే 5th జనరేషన్ స్ట్రెంత్ ఫ్లైట్ జెట్ ని ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తారు. అసెంబ్లింగ్ చేయటం, టెస్ట్ చేయటం, అట్లాగే 10,000 అడుగుల రన్వేని కూడా ఇక్కడ ఎక్స్టెన్షన్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఇక్కడ అనేక రకాల ఈ ఏదైతే ఈ డ్రోన్లని కోసం అనేది ప్రత్యేకంగా ఇందులో భాగం కాకపోయినా ప్రత్యేకంగా డ్రోన్స్ కు సంబంధించి ఒక ప్రత్యేక డ్రోన్స్ హబ్ ని ఇక్కడ నెలకొల్పుతా ఉన్నారు. దీని ద్వారా అంటే డ్రోన్స్ పార్క్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్ కారిడారు, తర్వాత ఏరోస్పేస్ ఎంఎస్ఎంఈ క్లస్టర్, ఎలక్ట్రానిక్ సెన్సార్ యూనిట్స్, బ్యాటరీ అండ్ మానిటరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత ఎందుకంటే దీన్ని ఇక్కడ తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే బెంగళూరులో ఉన్న హెచ్ఏఎల్ డిఆర్డిఓకి సంబంధాలు తేలిగ్గా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఇది ప్రాంతం అనుకూలం అనే ఉద్దేశంతో ఇక్కడ చూస్ చేయటం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ డిఫెన్స్ పార్ట్స్, డిఫెన్స్ రక్షణ శాఖకు సంబంధించిన అనేకమైన పార్ట్స్ ని ఇక్కడ తయారు చేయటం, అట్లాగే ఇంటర్నల్ గానే టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్స్ చేయటమే కాకుండా ఈ ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో ఇవి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి అనుకూలంగా ఆ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నారండి. నిజంగా చెప్పాలంటే ఇది చాలా మంచి. ఇక్కడ రాడార్లు తయారు చేయటం, అలియానిక్స్, సెన్సార్స్, అట్లాగే డ్రోన్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కావాల్సిన టోటల్ సెటప్ చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ ఇది కనుక డైరెక్ట్ గా వాళ్ళ కంపెనీ నుంచి రిలీజ్ చేసిన దాంట్లో ఏంటంటే 20,000 డైరెక్ట్ జాబ్స్ టెక్నీషియన్స్ కి, మెయిన్ ఏరోనాటిక్ ఇంజనీర్స్ కానివ్వండి, తర్వాత ఇంజనీర్స్ కి, మెకానికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రీషియన్స్, టెక్నికల్ స్టాఫ్, లాజిస్టిక్స్ వీళ్ళంటి కూడా డైరెక్ట్ ప్రత్యక్షంగా 20,000 ఉద్యోగాలు వస్తాయట. తర్వాత పరోక్షంగా అయితే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ చాలా దీంట్లో వచ్చే అవకాశం ఉన్నాయి. ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కి పెద్ద సెటప్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ రకంగా చూస్తే కనుక లక్షలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇంతేకాకుండా దీన్ని బేస్ చేసుకొని మరి హోటల్స్ రంగం కానివ్వండి, కన్స్ట్రక్షన్ రంగం కానివ్వండి, లాజిస్టిక్స్ రంగం కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ కానివ్వండి, ఇవన్నీ కూడా సెటప్ అవుతాయి. అక్కడ ఆ ద్వారా ఫలితంగా అక్కడ జన సమూహం ఎక్కువగా మూవ్ అవడం, వ్యాపారం పెరగడం. ఇంతేకాదండి ప్రధానమైన అంశం ఈ అన్నిటి ద్వారా ఆంధ్రప్రదేశ్ కి ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఎక్కువ పన్నుల రూపంగా చాలా పెద్ద మొత్తంలో ఆ రాష్ట్రానికి పన్నుల రూపంగా వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మా పార్టీ నుంచి వెల్కమ్ చేస్తున్నాము. ఇది 2035 నాటికి పూర్తి స్థాయిలో నిర్మించాలనేది టార్గెట్ పెట్టుకున్నారట. విమానాలు తయారు చేయడం అది 2035 నాటికి. 2029 నాటికి ఏదైతే ఈ పార్ట్స్ మనం అనుకున్నామో ఈ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా 2029 నాటికి పూర్తవుతుందట. ఈ నెల మరి మే 15వ తారీఖు దీని యొక్క శంకుస్థాపన స్టార్ట్ చేయడానికి ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. మరి ఆ డేట్ కరెక్టో కాదో, ఆ డేట్ మారుస్తారో తెలియదు కానివ్వండి. మే 15 ఆ డేట్, మే 15 అంటే రేపే. యాక్చువల్గా రేపు అనేది మరి ఎక్కడే వినపట్టలేదు కాబట్టి ఇంకొక డేట్ లో చేస్తారేమో. కానీ ఈ టార్గెట్ వాళ్ళు పెట్టుకున్న లక్ష్యం మాత్రం 2029 కొంత పాక్షికంగా 35 నాటికి టోటల్ గా కంప్లీట్ సెటప్ అవుతుందని అంటున్నారు. డెఫినెట్ గా ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ ప్రాజెక్ట్ అండి. ఇది చక్కగా మరి దీనికి కృషి చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. Right, sir. On your note, let's wind up this debate. Thank you very much for joining. Baji garu, Krishnanjనేయులు garu, Ramaరావు garu and Vijay Kiran garu. Idi valti top debate. Maro amshanto malli kaludam. Stay tuned to City 24/7.